వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మహిళలకి తులం బంగారం, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ ఇస్తామని చెప్పేసి పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. నిన్న బట్టి విక్రమార్క గారు మావి 6 గ్యారెంటీలు దాదాపుగా 99% అమలైనాయి అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు చెప్పడం అనేది జరిగింది. సో మరి తులం బంగారం ఇక్కడ అని చెప్పేసి పదే పదే ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకి నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో త్వరలో మహిళలకి తులం బంగారం ప్లస్ షాది ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేశారు. దానికి సంబంధించి డేట్ అండ్ టైం అనేది త్వరలో చెప్తా అని చెప్పేసి అన్నారు. సో గతంలో పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు తులం బంగారం ఏడుందా, తులం బంగారం ₹1,00,000 అయిపోయింది అని చెప్పేసి కామెంట్లు చేసింది కాంగ్రెస్ వాళ్ళే. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? సో ఏదైనప్పటికీ మేము మాత్రం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. సో తులం బంగారం హామీ ఇచ్చినాం కదా, డెఫినెట్ గా తులం బంగారం హామీని నెరవేరుస్తాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే త్వరలోనే తులం బంగారం. మంత్రి శ్రీధర్ బాబు గారు తెలంగాణ ఎన్నికల్లో తామిచ్చిన హామీలను 5 ఏళ్ల పదవి కాలం ముగిసే లోపు 100%, 5 ఏళ్ల వరకు అంటే పదవీ కాలం ముగిసే లోపు 100% అమలు చేశామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ తర్వాతే ప్రజలని ఓట్లు అడుగుతామన్నారు. సో తులం బంగారం కావచ్చు, తర్వాత మహిళలకు స్కూటీలు కావచ్చు, తర్వాత నిరుద్యోగ భృతి ₹3,500 కావచ్చు. సో ఇవన్నీ అమలు అయినాకనే ప్రతి మహిళకి ₹2,500 కావచ్చు, ₹4,000 పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ అమలు చేసిన తర్వాతనే మేము ఓట్లు అడుగుతాము, అప్పుడు వరకు మేము ఓట్లు అడగము అని చెప్పేసి కూడా వారు ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తానికి ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను 5 ఏళ్లు పదవి కాలం ముగిసే లోపు 100% అమలు చేశామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పటికే మెజార్టీ హామీలను నెరవేర్చామని తెలిపారు. అర్హులైన పదవులకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలని 420 హామీలంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. సో 5 ఏళ్లలోపు దాదాపుగా వీళ్ళు ఇచ్చినటువంటి 100% హామీలని అమలు చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతామన్నారు. ప్రతి మహిళకి ₹2,500 ఎక్కడి నుంచి తీసుకొస్తారు, పెన్షన్లకి ₹4,000 ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 2 లక్షల మందికి మళ్ళీ కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. వారికి ₹4,000 ఎట్లా ఇస్తారు? ప్రతి మహిళకి అంటే అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలకి ఎలక్ట్రికల్ స్కూటీలు ఎక్కడి నుంచి ఇస్తారు? ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా 2 లక్షల ఉద్యోగాల గురించి ఇంకా మాట్లాడలేదు మనం. సరే, వాళ్ళ లెక్క ప్రకారం 60,000 నియామక పత్రాలు ఇచ్చారనుకోండి, మిగతా 1,40,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? సో ఇవి ఇంకా కేవలం మిగిలి ఉన్నాయి 2.5 సంవత్సరాలే ప్రభుత్వానికి. ఈరోజు దాదాపుగా ఏప్రిల్ వచ్చే, డిసెంబర్ నుంచి ఏప్రిల్ 5-6 నెలలు అంటే 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఇంకొక 6 నెలలు చూస్తూ 6 నెలలు, తర్వాత 6 నెలల్లో జిహెచ్ఎం సెలక్షన్స్ కావచ్చు, ఎమ్మెల్సీ సెలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి 6 నెలలు వెళ్ళిపోతాయి. మిగిలిన 2 సంవత్సరాల్లో మరిన్ని పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు, ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. ఆయన తులం బంగారం ఇస్తారని మీరు నమ్మితే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.